మనకి నచ్చే సాంగ్స్‌ని, నచ్చిన మ్యూజిక్‌ని ఒక క్వైట్ సైలెంట్ ఎన్విరాన్మెంట్‌లో మనం వినడానికి ఇష్టపడతాం. సో, ట్రావెల్ చేసేటప్పుడు బస్‌లో, రోడ్‌లో టైమ్ పాస్ అవ్వడానికని మనం మ్యూజిక్ వింటూ ఉంటే చుట్టూ ఉండే సౌండ్స్, హారన్స్ ఇంకా వెహికల్ సౌండ్స్ మనం చాలా ఇరిటేట్ చేస్తాయి. సో, ఆ నాయిస్ కన్నా కూడా మనకి మ్యూజిక్ పెద్దగా వినిపించాలని మన స్మార్ట్ ఫోన్‌లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. కొద్దిసేపు అయిన తర్వాత మన ఇయర్స్ పెయిన్ అవుతాయి. చేసేదేం లేక మ్యూజిక్ వినడం ఆపేస్తాం. మనం ఒక నాయిస్ ఎన్విరాన్మెంట్‌లో ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చుట్టూ ఉండే నాయిసెస్ కారణంగా మనకు ఎలాగో వినిపించదు. మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్‌లో మైక్ మన వాయిసే కాకుండా చుట్టూ ఉండే నాయిస్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తుంది కదా! మన వాయిస్‌తో పాటు ఈ నాయిసెస్‌ని కూడా అవతల వ్యక్తికి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో, మనకే కాదు అతనికి కూడా మనం మాట్లాడేది క్లియర్‌గా వినిపించదు. ఈ 2 ప్రాబ్లమ్స్‌కి ఒకటే సింగిల్ సొల్యూషన్ ఉంది. అదే నాయిస్ క్యాన్సిలేషన్. అసలు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటి? నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ స్మార్ట్ ఫోన్‌లో వెనకాల ఎందుకుంటుంది? ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్. మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. మీరు ఇంకా మీ ఫ్రెండ్ ఒక బిజీ రోడ్‌పై ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక చౌరస్తా దగ్గర, ఒక ఎక్స్ రోడ్స్ దగ్గర ఎంత ఎక్కువ హారన్స్ ఇంకా ఎన్ని ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నా మీ ఫ్రెండ్ మీతో ఏం మాట్లాడాడో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మీ చెవులు మీ ఫ్రెండ్ మాట్లాడే వాయిస్‌ని వింటున్నాయి. అలాగే చుట్టూ ఉండే హారన్స్ అన్నిటిని, వెహికల్ సౌండ్స్‌ని కూడా వింటున్నాయి. కానీ మీ కళ్ళు మీ ఫ్రెండ్ లిప్ మూవ్‌మెంట్‌ని కూడా గమనిస్తున్నాయి కదా! అందుకే ఎన్ని సౌండ్స్ మీ చెవులు విన్నా మీ బ్రెయిన్ మిగతా సౌండ్స్ అన్నిటిని కట్ ఆఫ్ చేస్తుంది. లిప్ మూవ్‌మెంట్ ఆధారంగా ఓన్లీ మీకు మీ ఫ్రెండ్ వాయిస్ అర్థమయ్యేలా చేస్తుంది. ఒక రకంగా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇలాగే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మనకి అవసరమయ్యే డిజైర్డ్ సౌండ్‌తో కంపేర్ చేస్తే ఎన్ని నాయిసెస్ ఉన్నా కూడా వాటన్నిటిని ఫిల్టర్ ఔట్ చేసి, వాటన్నిటిని కట్ ఆఫ్ చేసి ఓన్లీ ఆ నాయిస్ ఉన్నా కూడా మనకి ఓన్లీ డిజైర్డ్ సౌండ్ ఒకటే వినబడేలా చేస్తుంది. సౌండ్ ఎప్పుడు కూడా గాలిలో వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. ఒక వేవ్‌ని మనం చూస్తే పైన ఉండేదాన్ని క్రెస్ట్ అంటారు, కింద ఉండేదాన్ని ట్రఫ్ అంటారు టెక్నికల్‌గా. దాన్నే పీక్ ఇంకా వ్యాలీ అని, లేదా వేవ్‌కి అప్ అండ్ డౌన్ అని కూడా పిలుస్తారు. సో, ప్రశాంతంగా ఉండే వాటర్‌పై మీరు ఎప్పుడైనా రాయిని విసిరితే అక్కడ మీరు వేవ్స్‌ని గమనించొచ్చు. ఇవి ఇలా దూరంగా ట్రావెల్ అవుతున్నట్టు, అవుట్‌వర్డ్‌గా ట్రావెల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తాయి. సో, సర్ఫేస్ పై ఉండే వాటర్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. రాయేయడం వల్ల ప్రతి ప్లేస్‌లో ఉండే వాటర్ ఇలా పైకి కిందకి కదులుతుంది. అది మనకి ఒక వేవ్ దూరంగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సేమ్ సౌండ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ మన కంటికి కనిపించని ఎయిర్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా దగ్గరగా దూరంగా జరుగుతున్నాయి. అందుకే నేను మాట్లాడే వాయిస్ ఇలా ఎయిర్‌లో ట్రావెల్ చేసి మైక్రోఫోన్ వరకు వెళ్ళి రికార్డ్ అవుతుంది. సో, ఇప్పుడు 2 వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తూ ఎక్కడైనా మీట్ అయ్యాయంటే దాన్ని ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఆ 2 వేవ్స్ ఇంటర్ఫియర్ అవుతున్నాయి ఒకదాని పాత్‌లో ఇంకోటి. సో, కలిసే ప్లేస్‌లో ఒకవేళ వేవ్ 2 అప్ గానీ, 2 డౌన్స్ గానీ మీట్ అయ్యాయంటే అక్కడ ఉండే పార్టికల్ డబుల్ దూరం వెళ్తుంది. ఎందుకంటే ఒకటి కొంచెం దూరం తీసుకెళ్తుంది, ఇంకోటి డబుల్ దూరం తీసుకెళ్తుంది. దీన్నే కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఆ వేవ్ స్ట్రెంత్ డబుల్ అయిపోతుంది. అదే కలిసే పాయింట్ దగ్గర ఒక అప్ గానీ, ఒక డౌన్ గానీ మీట్ అయ్యాయంటే అక్కడ ఉండే పార్టికల్ ఎక్కడికి కదలకుండా ఉండిపోతుంది. ఒక వేవ్ ఏమో ఒక వైపు గుంజుతుంది, ఇంకో వేవ్ ఏమో ఇంకో వైపు గుంజుతుంది. సో, అదొక టగ్ ఆఫ్ వార్ లాగా ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోతుంది. సో, 2 వేవ్స్ కూడా చచ్చిపోతాయి. దీన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అవుతారు. వేవ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది కదా! ఇదే ఎగ్జాక్ట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ప్రిన్సిపల్‌ని నాయిస్‌ని క్యాన్సిల్ చేయడానికి, ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్‌లో ఈ సౌండ్‌ని క్యాన్సిల్ చేయడానికని ఉపయోగిస్తారు. మన స్మార్ట్ ఫోన్‌లో 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. కింద వైపు స్పీకర్ పక్కన ఒక మైక్రోఫోన్ ఉంటుంది. అది ప్రైమరీ మైక్రోఫోన్. మనం ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు దాని ద్వారానే మన వాయిస్ మొత్తం కూడా అవతల వ్యక్తికి వినిపిస్తుంది. ఇంకో మైక్రోఫోన్ ఫోన్ పైన వైపు గానీ, వెనకాల రియర్ కెమెరా పక్కన ఒక చిన్న బ్లాక్ డాట్ రూపంలో ఉంటుంది. అది సెకండరీ మైక్రోఫోన్ లేదా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. ఇప్పుడు మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నారనుకోండి, కిందుండే ప్రైమరీ మైక్రోఫోన్ మీ వాయిస్‌తో పాటు చుట్టూ ఉండే నాయిసెస్‌ని ఆబ్వియస్‌గా క్యాప్చర్ చేస్తుంది. సో, వెనకాల ఉండే సెకండరీ మైక్రోఫోన్ లేదా ఫోన్ పైన ఉండే సెకండరీ మైక్రోఫోన్‌కి మీ నోరు, మీ మౌత్ కొంచెం దూరంగా ఉంది. సో, ఓన్లీ చుట్టూ ఉండే బ్యాక్‌గ్రౌండ్ నాయిసెస్‌ని మాత్రమే అది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి వెంటనే యాంటీ ఫేజ్ నాయిస్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎన్నన్నా నాయిసెస్ ఉండనివ్వండి, ఎగ్జాక్ట్‌గా వాటికి ఆపోజిట్ నాయిస్ లాగా అనుకోవచ్చు. అదే ఫ్రీక్వెన్సీతో, అదే యాంప్లిట్యూడ్‌తో ఎగ్జాక్ట్‌గా దాన్ని రివర్స్ చేస్తుంది. సో, ఇప్పుడు ప్రైమరీ మైక్రోఫోన్ మీ వాయిస్ ఇంకా చుట్టూ ఉండే నాయిస్ రెండింటిని క్యాప్చర్ చేసింది. దాంట్లో వెంటనే మనం యాంటీ ఫేజ్ నాయిస్‌ని ఇంట్రొడ్యూస్ చేశామంటే నాయిస్ ఇంకా యాంటీ ఫేజ్ నాయిస్ ఈ 2 కూడా కలిసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. సో, కంప్లీట్‌గా అక్కడ నాయిస్ మొత్తం వెళ్ళిపోతుంది. మీతో ఫోన్ మాట్లాడే అవతల వ్యక్తికి ఓన్లీ మీ వాయిస్ ఒకటి మాత్రమే క్లియర్‌గా వినిపిస్తుంది. నాయిస్ మొత్తం ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినట్టే. సో, ఈ సెకండరీ మైక్రోఫోన్ లేదా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఇలా నాయిస్ క్యాన్సిలేషన్‌కి ఎలాగో ఉపయోగపడుతుంది. రియర్ కెమెరాతో మీరు ఎప్పుడైనా వీడియోస్ తీస్తున్నప్పుడు అవతల వైపు అటువైపు ఫేస్ చేస్తుంది కదా ఈ మైక్రోఫోన్. సో, అటు నుంచి వచ్చే సౌండ్‌ని రికార్డ్ చేసుకోవడానికి కూడా ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉపయోగపడుతుంది. హెడ్‌ఫోన్స్‌లో కూడా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్ అని దొరుకుతూ ఉంటాయి. నార్మల్ హెడ్‌ఫోన్స్‌తో కంపేర్ చేస్తే బయటి వైపు వాటికి ఒక చిన్న నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. అవి కూడా చుట్టూ ఉండే నాయిసెస్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుంటాయి. జనరల్‌గా హెడ్‌ఫోన్స్ పెట్టుకోగానే అది మన చెవుని కవర్ చేసినా కూడా చుట్టూ ఉండే నాయిసెస్ మనకు వినబడతాయి కదా! అందుకే కదా మనకి ఇరిటేషన్ వచ్చేది.
ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్లో ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం క్యాప్చర్ చేసుకున్న తర్వాత దాన్ని యాంటీఫేస్ నాయిస్లా కన్వర్ట్ చేసి మ్యూజిక్తో పాటే మన చెవులకి అది వినిపిస్తుంది. సో చుట్టూ నుంచి వచ్చే నాయిస్ మొత్తం మన చెవుల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ హెడ్ఫోన్స్ ఇయర్ కప్స్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ యాంటీఫేస్ నాయిస్తో మిక్స్ అయ్యి మళ్ళీ అక్కడ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. సో ప్రశాంతంగా ఓన్లీ మన మ్యూజిక్ ఒక్కటి మాత్రమే మనం వినొచ్చు. చుట్టూ ఎంత నాయిస్ ఉన్నా మొత్తం కూడా యాంటీఫేస్ నాయిస్ కారణంగా క్యాన్సిల్ అయిపోతుంది కదా. బిజీ రోడ్ పై ఒక జెట్ ఫ్లైట్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా కూడా మీరు ప్రశాంతంగా మీ మ్యూజిక్ ఒకటే వినొచ్చు. క్వాలిటీ చాలా బాగుంటుంది, కానీ కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్కి ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ అవసరం, చాలా జాగ్రత్తగా డిజైన్ చేసిన ఎలక్ట్రానిక్స్ అవసరం. ఎందుకంటే పర్ఫెక్ట్గా అదే ఫ్రీక్వెన్సీతో ఎగ్జాక్ట్ ఆపోజిట్ యాంప్లిట్యూడ్లో అలాగే ఏమాత్రం టైం ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్ యాంటీఫేస్ నాయిస్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఎక్స్ట్రాగా అనవసరంగా మన చెవులకి నాయిస్ వినిపించినట్టు అవుతుంది. అందుకే ఎలక్ట్రానిక్స్ చాలా మంచిగా ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మంచిగా చాలా ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఉండడం కారణంగా హెడ్ఫోన్స్ కొద్దిగా బల్కీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా యాంటీఫేస్ నాయిస్ క్రియేట్ చేయడానికి ఎలక్ట్రానిక్స్కి పవర్ కూడా అవసరం కదా. అందుకే ఒక ఎక్స్ట్రా బ్యాటరీ ఉంటుంది, మనం దాన్ని ఛార్జ్ చేయాలి. అదే కాకుండా కొన్నిటికైతే డబుల్ బ్యాటరీ పెట్టాల్సి వస్తుంది. బ్యాటరీ అయిపోతే కొన్ని మోడల్స్ అయితే నార్మల్ హెడ్ఫోన్స్ లాగా కూడా పనిచేయవు. మనం ఇంతకుముందు చూసింది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్. ఎందుకంటే ఆ హెడ్ఫోన్స్ పనిచేయడానికి ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ పవర్ మనం ఇస్తున్నాం కదా, అందుకే అక్కడ యాక్టివ్ అనే పదం వాడుతున్నాం. సో ప్యాసివ్ అనే వేరే రకమైన హెడ్ఫోన్స్ కూడా ఉంటాయి. దీంట్లో సౌండ్ అబ్జార్బ్ చేసుకునే కుషన్ లాంటి మెటీరియల్ని హెడ్ఫోన్ చుట్టి వాడతారు. నిజానికి దీన్ని మనం ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని పిలుస్తున్నాం, కానీ ఇది నాయిస్ ఐసోలేషన్ మాత్రమే. అంటే చుట్టూ ఉండే నాయిస్ని మన చెవు వరకు రాకుండా ఆపుతుంది, అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ని ఉపయోగించి అలా ఏం చేయట్లేదు. సో వీటిని ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ అనడం కన్నా కూడా ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ రెండు సపరేట్ టెక్నిక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొనుక్కునే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్కి కూడా చుట్టూ ఇట్లా సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, కుషన్ లాంటి మెటీరియల్, అది కూడా సౌండ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. రెండు కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో చాలా ఉపయోగపడతాయి. ఎలా అంటే లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్కి యాంటీఫేస్ నాయిస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్ అంత ఫాస్ట్గా మారదు కాబట్టి. అదే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ విషయానికి వచ్చేసరికి యాంటీఫేస్ నాయిస్ క్రియేట్ చేయడం చాలా కష్టం, చాలా ఫాస్ట్గా వేవ్ ప్యాటర్న్ మారుతుంది. అలాంటి ప్లేసెస్లో మనం సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్ని వాడితే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ చాలా ఫాస్ట్గా డాంపెన్ అయిపోతాయి. సో హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్కి ఏమో ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మంచిగా పనిచేస్తుంది, లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్కి వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మంచిగా పనిచేస్తుంది. ఈ రెండింటి కాంబినేషనే మీరు కొనుక్కునే నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్లో ఉంటుంది. అందుకే ఎంత నాయిస్ ఎన్విరాన్మెంట్లో అన్నా మీరు సౌండ్ వాల్యూమ్ పెంచకుండా చాలా తక్కువ సౌండ్లోనే మీ చెవులకు ఏమాత్రం పెయిన్ అవ్వకుండా మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేయగలుగుతారు, ఫోన్ కాల్స్లో కూడా మాట్లాడగలుగుతారు. మీ బడ్జెట్ ఒక 8,000 to 10,000 రూపీస్ అయితే మీకు మంచి బేసిక్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ వస్తాయి. కానీ మీకు చాలా క్వాలిటీ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ కావాలంటే ఒక 25,000 రూపీస్ వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది. బ్రాండ్స్ విషయానికి వస్తే సోనీ, జేబిఎల్, బోస్ ఇంకా సెన్హైజర్ ఇలాంటి బ్రాండ్స్ని మీరు నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ కోసం ప్రిఫర్ చేయొచ్చు. అదే ఇయర్ ఫోన్స్ విషయానికి వస్తే యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఇది కంప్లీట్ నాయిస్ క్యాన్సిలేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో పాస్ త్రూ అనే ఇంకో ఫీచర్ కూడా ఉంది. సో ఆ ఫీచర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్లో ఎలాగైతే నాయిస్ మొత్తాన్ని అది కట్ ఆఫ్ చేస్తుందో చుట్టూ వినబడే సౌండ్స్ అన్ని కూడా మీరు ఈ పాస్ త్రూ ఫీచర్తో వినొచ్చు. సో సేఫ్టీ కోసం లేకపోతే మీరు కంప్లీట్ మ్యూజిక్లో మునిగిపోకుండా ఉండాలంటే ఈ ఫీచర్ని ఉపయోగించవచ్చు. ట్రావెల్ చేసేటప్పుడు నేను కూడా మ్యూజిక్ వినేవాడిని, ఆడియో బుక్స్ వినేవాడిని. కానీ చాలా బిజీ ట్రాఫిక్ ఉన్నప్పుడు అసలు ఆ మ్యూజిక్ మనకు అసలు విన్న ఫీలింగే ఉండట్లేదు. అందుకే కంప్లీట్గా మ్యూజిక్ వినడం ఆపేసాను, ఓన్లీ బుక్స్ చదవడం లేకపోతే ట్రావెల్లో ఇప్పుడు నిద్రపోతున్నాను. మీరు కూడా ట్రావెల్ చేసేటప్పుడు మ్యూజిక్ వింటారా? ట్రాఫిక్ మిమ్మల్ని కూడా చాలా ఇరిటేట్ చేస్తుందా? ఫ్యూచర్లో మీరు కూడా నాలాగే నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ఫోన్స్ కొని వాడాలనుకుంటున్నారా? నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియోలో కాంటెంట్ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఆన్లైన్లో మీరు ఏది పర్చేస్ చేసినా డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింక్స్ క్లిక్ చేసుకోనండి, ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఆడియో సిరీస్లో భాగం. ఒక్క ఆడియో టాపిక్ సంబంధించి మీరు 25 వీడియోస్ని ఈ ఆడియో సిరీస్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఈ ఆడియో సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకోసం మీ అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆడియో సిరీస్లో 25 వీడియోస్ అన్ని ఇప్పుడే మీరు ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడొచ్చు. తెలుగులో మోస్ట్ నాలెడ్జబుల్ టెక్ ఛానల్ నుంచి ఇంటర్నేషనల్ క్వాలిటీ కాంటెంట్ అస్సలు మిస్ అవ్వకండి. ఆడియో సిరీస్ మొత్తం చూడండి. గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.